హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో ఫస్ట్ యూనిట్ నేర్చుకుందాం. అందులో ఫస్ట్ టాపిక్ ఏంటంటే డెఫినేషన్ అండ్ క్యారెక్టరిస్టిక్స్. సో ఐఓటీ అంటే ఏంటి అంటే అదొక నెట్వర్క్ అనమాట. దాన్ని మనము డివైజెస్ని కనెక్ట్ చేసుకొనేసి వాటి మధ్యలో కమ్యూనికేషన్ కోసం ఐఓటీని యూజ్ చేస్తున్నాం అనమాట. దేని ద్వారా అంటే క్లౌడ్ని యూజ్ చేసుకొని మనం కమ్యూనికేషన్ కోసం యూజ్ చేస్తున్నాం. ఓకే, డెఫినేషన్ ఏంటంటే ఇది ఒక నెట్వర్క్, డివైజెస్ కనెక్షన్ అయ్యి ఉంటాయి. ఎందుకంటే కమ్యూనికేట్ అవ్వడం కోసం దేన్ని యూజ్ చేసుకోవాలంటే క్లౌడ్ని యూజ్ చేసుకోవాలి. ఈ ఐఓటీని ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నామంటే వెహికల్స్లలో, హోమ్ అప్లయన్సెస్లో, లేకపోతే అదర్ ఐటమ్స్ లైక్ సెన్సార్స్ ఎక్కడైతే యూజ్ చేస్తున్నామో అలాంటి ప్లేసెస్లో దీన్ని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, దీన్ని యూజ్ చేసుకొని డేటాను కలెక్ట్ చేసుకొనేసి డేటాని ఎక్స్చేంజ్ చేసుకొని మనం అక్కడ ఏం ప్రాసెస్ చేయాలి ఏంటి అని చెప్పేసి చూపిస్తుంది. దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఐఓటీ. సో అందులో ఫస్ట్ వన్ ఏంటంటే ఇంటర్ కనెక్టివిటీ. ఇంటర్ కనెక్టివిటీ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి మనం ఏమన్నాం, డివైసెస్ ఉంటాయని చెప్పేసి అన్నాం కదా, ఆ డివైసెస్ ఒకదానితో ఇంకొకటి కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. ఓకే, దేన్ని యూజ్ చేసుకొని కనెక్ట్ అవుతున్నాయి? ఇంటర్నెట్ని యూజ్ చేసుకొని ఒకదానికి ఇంకొకటి కనెక్ట్ అవ్వడం వల్ల మనకు కమ్యూనికేషన్ అనేది ఈజీ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి రియల్ టైమ్ డేటా ప్రాసెసింగ్. రియల్ టైమ్ డేటా ప్రాసెసింగ్ అంటే ఏంటంటే మనం రియల్ టైంలో కూడా డేటాని ఇమీడియట్గా యాక్షన్స్ తీసుకోవడం, డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ల కోసం మనం యూజ్ చేస్తామన్నమాట ఐఓటీని. నెక్స్ట్ సెక్యూరిటీ. సెక్యూరిటీ అంటే ఏంటి? మనకి సైబర్ థ్రెట్స్ లాంటివి ఏమైనా రాకుండా ఉండడం కోసం, రోబస్ట్ కాకుండా ఉండడం కోసం సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట ఐఓటీ. నెక్స్ట్ ఎనర్జీ ఎఫిషియన్సీ. ఎనర్జీ ఎఫిషియన్సీ అంటే ఏంటంటే ఇప్పుడు మనము ఐఓటీ డివైజెస్కి మనకి ఇంతకుముందు ఏంటంటే నార్మల్గా ఐఓటీ లేనప్పుడు కొన్ని డివైజెస్కి పవర్ కన్సంప్షన్ అనేది ఎక్కువ ఉండేదన్నమాట. కానీ ఐఓటీ డివైజెస్ ఏం చేస్తున్నాయంటే మనకి బ్యాటరీ లైఫ్ అనేది ఎక్కువ ఉండేటట్టుగా అండ్ ఎనర్జీ వేస్ట్ అనేది తక్కువ ఉండేటట్టుగా చూసుకుంటున్నాయి అనమాట. నెక్స్ట్ డైనమిక్ అండ్ సెల్ఫ్ అడాప్టివ్. డైనమిక్ అంటే ఏంటి? చేంజబుల్, ఎట్లా కావాలంటే అలా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. కండిషన్స్ని బేస్ చేసుకొని అడాప్టివ్గా మనం ఎలా కావాలనుకుంటే అలా చేంజ్ అయ్యేటట్టుగా ఉంటాయి అనమాట. నెక్స్ట్ డేటా ప్రాసెసింగ్. అంటే డేటాని మనము లోకల్గా కానీ ప్రాసెస్ చేసుకోవచ్చు, లేకపోతే క్లౌడ్లో ప్రాసెస్ చేసుకొని క్లౌడ్కి పంపించడం లాంటివి కూడా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అప్లికేషన్స్. అప్లికేషన్స్ అంటే మనం ఎక్కడెక్కడ వాడుతున్నాం అంటే స్మార్ట్ సిటీస్లలో, ఇండస్ట్రియల్ ఆటోమేషన్స్లో, హెల్త్ కేర్, స్మార్ట్ హోమ్స్, అగ్రికల్చర్, ట్రాన్స్పోర్టేషన్, ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్లో యూజ్ చేస్తున్నాం అనమాట. సో మనకి ఐఓటీ డివైసెస్లో కొన్ని టైప్స్ ఉన్నాయన్నమాట. అందులో ఏంటంటే స్మార్ట్ హోమ్ డివైజెస్, వేరబుల్ డివైజెస్, మెడికల్ డివైజెస్, అగ్రికల్చరల్ డివైజెస్ లాంటి టైప్స్ అనేవి ఉంటాయన్నమాట. సో మనం అప్లికేషన్స్ అనేవి అన్నాం కదా, ఆ అప్లికేషన్స్ని ఒక డయాగ్రామ్ లాగా చూపించినట్లయితే ఎన్విరాన్మెంట్లో అంటే ఎలా అంటే ఎయిర్ పొల్యూషన్ కావచ్చు, వెదర్ ఎలా ఉందని చెప్పేసి అలాంటివి ఫైండ్ అవుట్ చేయడం కోసం కూడా ఐఓటీ డివైజెస్ని యూజ్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ ఎనర్జీ అంటే స్మార్ట్ గ్రిడ్స్లలో యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ రిటైల్ అంటే ఏంటంటే స్మార్ట్ పేమెంట్స్లలో యూజ్ చేయడం కోసం యూజ్ చేస్తున్నాం ఐఓటీని. నెక్స్ట్ లాజిస్టిక్ అంటే ఏంటంటే రిమోట్ ఉంటుంది కదా, వెహికల్ డయాగ్నోస్టిక్స్ని రిమోట్ ద్వారా కంట్రోల్ చేయడం లాంటివి కూడా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అగ్రికల్చర్ అంటే స్మార్ట్ ఇరిగేషన్ కోసం యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇండస్ట్రీస్లో అంటే ఎయిర్ క్వాలిటీ ఎలా ఉంది అంటే పొల్యూషన్ ఎలా ఉంది అంటే పొల్యూషన్ ఉందా లేదా అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేయడం కోసం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హెల్త్ అండ్ లైఫ్ స్టైల్లో ఏంటంటే మన ఫిట్నెస్ ఎలా ఉందని చెప్పేసి స్మార్ట్ వాచెస్ ఉంటాయి కదా, అందులో మనకి పల్స్ రేట్ ఎలా ఉంది అని చెప్పేసి అది ఫైండ్ అవుట్ చేస్తుంది. సో మనం అందులో యూజ్ చేసేది ఏంటంటే ఐఓటీ అనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫిజికల్ డిజైన్ ఆఫ్ ఐఓటీ. సో మనకి ఈ ఫిజికల్ డిజైన్లో ఐఓటీ ఫిజికల్ డిజైన్లో మనకి థింగ్స్ ఉంటాయి అండ్ ప్రోటోకాల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, థింగ్స్ అండ్ ప్రోటోకాల్స్ని యూజ్ చేసుకొని ఐఓటీని డిజైన్ చేశారు. అయితే ఇప్పుడు మనకి డివైజెస్ అనేవి సెన్సింగ్ చేస్తాయి, అంటే సెన్స్ చేయడం అంటే సెన్సార్స్ని యూజ్ చేసుకొని సెన్స్ చేస్తాయి. అండ్ యాక్టివేటింగ్ అంటే ఏంటంటే స్విచ్ ఆన్ చేయడం, ఆఫ్ చేయడం లాంటివి ఉంటాయి కదా, అవి ఆటోమేటిక్గా చేసుకోవడం లాంటివి, మానిటర్ చేసుకోవడం లాంటివి కూడా చేస్తాయి అనమాట. ఈ ఐఓటీ డివైజెస్ అనేవి అవి కూడా చేస్తాయి అనమాట. సో ఇప్పుడు మనకి ఇందులో ప్రోటోకాల్స్ ఉంటాయని చెప్పేసి అన్నాం కదా, ఆ ప్రోటోకాల్స్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే డివైజెస్కి అండ్ సర్వర్స్కి మధ్యలో ఎలాంటి కమ్యూనికేషన్ ఉంది అని చెప్పేసి తెలుసుకోవడం కోసం ప్రోటోకాల్స్ని యూజ్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ ఫంక్షన్స్. ఇందులో ఉండే ఫంక్షన్స్ ఏంటివి అంటే ఇప్పుడు మనకి డేటాని సెన్సార్స్ ద్వారా కలెక్ట్ చేసుకుంటుంది. ఓకే, కలెక్ట్ చేసుకొని ఆ డేటాని ప్రాసెస్ చేస్తుంది అనమాట. ప్రాసెస్ చేయడం ఎక్కడ చేస్తుంది? లోకల్గా ప్రాసెస్ చేస్తుంది. ప్రాసెస్ చేసి దాన్ని క్లౌడ్కి సెండ్ చేసి అప్పుడు ఆ క్లౌడ్ ఏం చేస్తుందంటే యాక్టివేటర్స్ని కంట్రోల్ చేయడం అంటే స్విచ్ ఆన్ చేయడం కానీ ఆఫ్ చేయడం లాంటివి చేస్తుంది అనమాట.
సో మనకి ఐఓటీ డివైసెస్లో 4 ఇంటర్ఫేసెస్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే ఇన్పుట్ అవుట్పుట్ ఫర్ సెన్సార్స్, ఇది ఒక ఇంటర్ఫేస్. అండ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ, ఇది ఒక ఇంటర్ఫేస్. మెమరీ అండ్ స్టోరేజ్, ఆడియో ఆర్ వీడియో ఇంటర్ఫేస్, ఇలా 4 మెయిన్ ఇంటర్ఫేసెస్ అనేవి ఉన్నాయన్నమాట మనకి ఐఓటీ డివైసెస్లో. సో థింగ్స్ ఇన్ ఐఓటీ, సో మనము ఫిజికల్ డిజైన్లో థింగ్స్ ఉంటాయి అండ్ ప్రోటోకాల్స్ ఉంటాయని చెప్పేసి అన్నాం కదా. సో ఆ థింగ్స్ ఏంటంటే ఇప్పుడు మనకి ఈ సెన్సిటివ్ డేటా ఉంది కదా, ఆ డేటా అనేది వేరే డివైజెస్కి కానీ క్లౌడ్ స్టోరేజ్కి ఈ డివైజెస్ ఎలా కమ్యూనికేట్ అవుతున్నాయి అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ డేటా అనేది యాక్షన్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఆ యాక్షన్స్ అనేవి ఎలా ట్రిగ్గర్ అవుతున్నాయి అని చెప్పేసి చూపిస్తుంది. దేన్ని యూజ్ చేసుకుని అంటే యాక్చువేటర్స్ని. యాక్చువేటర్స్ అంటే ఏంటి, జనరల్గా స్విచ్చెస్ ఆన్ ఆఫ్ లాంటివి అని చెప్పేసి అన్నాం కదా, వాటిని యూజ్ చేసుకొని ట్రిగ్గర్ చేస్తుంది అనమాట. మనకి ఇచ్చిన కమాండ్స్ని బేస్ చేసుకొని ఏ యాక్షన్ పర్ఫామ్ చేయాలి అని చెప్పేసి చూపిస్తుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మనకి సెన్సార్స్, ఏ సెన్సార్స్ అంటే సాయిల్ యొక్క మాయిశ్చర్ ఎలా ఉంది అని చెప్పేసి తెలుసుకోవడం. సో దానికోసం ఏంటంటే ఇప్పుడు ఈ సెన్సార్స్ ఐఓటీ డివైజెస్ని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తున్నామంటే వాటరింగ్ అనేది ఏ టైంలో ఇవ్వాలి అంటే ఇప్పుడు 1 అవర్కి ఒకసారి ఇవ్వాలా, 2 అవర్స్కి ఒకసారి ఇవ్వాలా అని చెప్పేసి షెడ్యూల్స్ అనేవి ఇస్తున్నాం అనమాట. ఇది థింగ్స్ ఇన్ ఐఓటీ. నెక్స్ట్ ఐఓటీ ప్రోటోకాల్స్. సో ప్రోటోకాల్స్లో మనకి ఒక్కొక్క లేయర్లో కొన్ని ప్రోటోకాల్స్ యూస్ చేస్తాం అనమాట. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే లింక్ లేయర్, నెట్వర్క్ లేయర్, ట్రాన్స్పోర్ట్ లేయర్ అండ్ అప్లికేషన్ లేయర్. సో దీని డయాగ్రామ్ రిప్రజెంటేషన్లో బ్లాక్ డయాగ్రామ్ చూపించినట్లయితే ఐఓటీకి మనకి యూఎస్బి హోస్ట్ అండ్ ఈథర్నెట్ ఉంటుంది. ప్రాసెసర్ కోసం సిపియు అండ్ ఆడియో వీడియో కోసం HDMI లాంటివి యూజ్ చేస్తాం. మెమరీలో ఏంటంటే NAND, NOR లాంటివి ఉంటాయన్నమాట. అండ్ గ్రాఫిక్స్లో GPU. ఇంటర్ఫేసెస్ ఏంటంటే CSD, MMC, SDIO లాంటివి యూజ్ చేస్తాం. సో ఇన్పుట్ అవుట్పుట్ ఇంటర్ఫేసెస్ ఏముంటాయంటే UART, SPI, I2C, CAN లాంటి ఇంటర్ఫేసెస్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇది ఓవరాల్గా బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఐఓటీ. సో మనం ఇప్పుడు లింక్ లేయర్లో కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయని చెప్పేసి అన్నాం కదా, ఆ లింక్ లేయర్లో అసలు లింక్ లేయర్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి డేటా అనేది ఎలా సెండ్ అవుతుంది నెట్వర్క్ మీడియంకి, అంటే ఇప్పుడు మనకి లింక్ లేయర్ నుంచి డేటా అనేది నెట్వర్క్ లేయర్కి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. సో అది ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే ఎలా సెండ్ అవుతుంది డేటా అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. ఇందులో యూజ్ చేసే ప్రోటోకాల్స్ ఏంటంటే ఈథర్నెట్, వైఫై, వైమాక్స్ అండ్ LRWPAN. సో ఈథర్నెట్ అంటే ఏంటంటే మనకి వైడ్ ఈథర్నెట్ స్టాండర్డ్స్ అనేవి ఉంటాయన్నమాట. నెక్స్ట్ వైఫైలో ఏంటంటే ల్యాన్ స్టాండర్డ్స్ ఉంటాయి. అండ్ వైర్లెస్ బ్రాడ్ బ్యాండ్ కోసం వైమాక్స్ని యూజ్ చేస్తున్నాం. అండ్ LRWPANs కోసం ఈ 802.15.4 అనేది ఈ LRWPAN అనేది యూజ్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనము ఐఓటీ ప్రోటోకాల్స్ అన్నింటినీ ఒక్కొక్క లేయర్లో ఎలా యూజ్ చేస్తున్నాం అని చెప్పేసి ఒక డయాగ్రామ్ రిప్రజెంటేషన్లో చూసినట్లయితే సో లింక్ లేయర్లో ఏమేమన్నాం, ఈథర్నెట్ అన్నాం, వైమాక్స్, వైఫై, LRWPAN అండ్ 2G, 3G లాంటి LGTని కూడా యూజ్ చేస్తున్నాం అనమాట. లింక్ లేయర్లో యూజ్ చేసే ప్రోటోకాల్స్ ఇవి. నెక్స్ట్ నెట్వర్క్ లేయర్లో ఏంటంటే IPv4, IPv6, 6LoWPAN లాంటివి యూజ్ చేస్తున్నాం. ట్రాన్స్పోర్ట్ లేయర్లో ఓన్లీ TCP అండ్ UDP మాత్రమే యూజ్ చేస్తున్నాం. అండ్ అప్లికేషన్ లేయర్లో ఏంటంటే HTTP, COAP అండ్ వెబ్ సాకెట్స్, MQTT, XMPP, DDS, AMQP లాంటివి ఈ ప్రోటోకాల్స్ అనేవి యూజ్ చేస్తున్నాం అనమాట. ఒక్కొక్క లేయర్లో ఒక్కొక్క ప్రోటోకాల్స్ని యూజ్ చేస్తున్నాం. సో దీన్ని మొత్తాన్ని మనం ఒక డయాగ్రామ్ రిప్రజెంటేషన్లో రిప్రజెంట్ చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ నెట్వర్క్ లేయర్. నెట్వర్క్ లేయర్ ఏంటంటే మనకి బెస్ట్ పాత్ ఏది, ఈ డేటా ప్యాకెట్స్ని సోర్స్ నుంచి డెస్టినేషన్కి ట్రావెల్ చేయడం కోసం బెస్ట్ పాత్ ఏది అని చెప్పేసి చూస్ చేసుకోవడం కోసం నెట్వర్క్ లేయర్ని యూజ్ చేస్తాం అనమాట. ఇందులో యూజ్ చేసే ప్రోటోకాల్స్ ఏంటని చెప్పాము మనం ఇందాక, IPv4, IPv6 అండ్ 6LoWPAN లాంటివి యూజ్ చేస్తామని చెప్పేసి అన్నాం. IPv4 ఏంటంటే ఓల్డర్ వర్షన్ అనమాట. ఇందులో ఏంటంటే 32 బిట్స్ అడ్రసింగ్ మాత్రమే ఉంటుంది. అండ్ IPv6 అనేది న్యూ వర్షన్, దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చింది. ఇందులో 128 బిట్ అడ్రస్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ 6LoWPAN అనేది ఏంటంటే చిన్నగా ఉన్న వాటిని అండ్ లో పవర్ డివైసెస్ ఉంటాయి కదా వాటిల్లో యూజ్ చేయడం కోసం దీన్ని ఈ ప్రోటోకాల్ని యూజ్ చేస్తున్నాం అనమాట. ఇది IPv6 ప్రోటోకాల్ని యూజ్ చేసుకుంటుంది. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ లేయర్లో ఏంటంటే ఎండ్ టు ఎండ్ మెసేజ్ ట్రాన్స్ఫర్ క్యాపబిలిటీ కోసం ట్రాన్స్పోర్ట్ లేయర్ని యూజ్ చేస్తున్నాం అనమాట. ఇందులో ప్రోటోకాల్స్ ఏంటంటే TCP అండ్ UDP. TCP అంటే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. ఇందులో ఏంటంటే ఇది కనెక్షన్ ఓరియంటెడ్, అంటే కనెక్షన్ అనేది ఉంటుందన్నమాట. రిలయబుల్గా ప్రొవైడ్ చేస్తుంది, ప్రతి ఒక్కటి రిలయబుల్గా ప్రొవైడ్ చేయడం కోసం యూజ్ చేస్తున్నాం. ఇందులో ఎర్రర్ డిటెక్షన్ చేసుకోవచ్చు అండ్ నెట్వర్క్ కంజెక్షన్ లాంటివి ఏమైనా ఉంటే దాన్ని అవాయిడ్ చేస్తుంది, అంటే కనెక్షన్స్ లాంటివి ఏమైనా మనకు అవసరం లేని ఉంటాయి కదా వాటిని రిమూవ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ UDP అంటే ఏంటంటే యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్. ఇది ఏంటంటే కనెక్షన్ లెస్ అండ్ హ్యాండ్ షేక్స్ అనేవి, అంటే హ్యాండ్ షేక్ ఆల్గరిథంని యూజ్ చేసుకోదు. సో మనకి TCP, UDPకి డిఫరెన్సెస్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో అవి రెండు షార్ట్స్లో మనం అప్లోడ్ చేసాము, ఎవరైనా చూడాలనుకుంటే చూసుకోవచ్చు.
నెక్స్ట్ అప్లికేషన్ లేయర్లో ఏంటంటే ఇప్పుడు మనకి అప్లికేషన్ ఇంటర్ఫేస్ అనేది లోవర్ లేయర్లోకి ప్రోటోకాల్స్ని ఎలా సెండ్ చేస్తుంది అని చెప్పేసి చూపించడం కోసం అప్లికేషన్ లేయర్ని యూజ్ చేస్తున్నాం అనమాట. ఇందులో ఏంటంటే పోర్ట్ నెంబర్స్ని యూజ్ చేసుకుంటుంది. ఓకే, అడ్రసింగ్ కోసం పోర్ట్ నెంబర్స్ని యూజ్ చేసుకుంటుంది. సో ఇందులో ఉండే ప్రోటోకాల్స్ ఏంటంటే HTTP అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఇది ఏంటంటే www అంటే వరల్డ్ వైడ్ వెబ్ దాంట్లో యూజ్ చేస్తాం అనమాట. ఇందులో ఏమేమి మెథడ్స్ ఉంటాయంటే గెట్, పుట్, పోస్ట్, డిలీట్, ఆప్షన్ లాంటి మెథడ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇందులో రిక్వెస్ట్ ఏంటంటే స్టేట్లెస్గా ఉంటాయి అండ్ ఇండిపెండెంట్గా ఉంటాయి అనమాట. నెక్స్ట్ ఏంటంటే COAP అంటే కన్స్ట్రెయిన్డ్ అప్లికేషన్ ప్రోటోకాల్. ఇదేంటంటే M2M అంటే మిషన్ టు మిషన్ ప్రోటోకాల్స్ నెట్వర్క్ కోసం డిజైన్ చేశారు. ఇదేంటంటే UDPని యూజ్ చేసుకుంటుంది. ఓకే, ఇందులో యూజ్ చేసే మెథడ్స్ ఏంటంటే పుట్, గెట్, పోస్ట్, డిలీట్ సేమ్ HTTP లానే, బట్ ఇందులో ఏంటంటే ఆప్షన్ అనేది యూజ్ చేయమన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వెబ్ సాకెట్ అంటే ఏంటంటే మనకి ఫుల్ డూప్లెక్స్ కమ్యూనికేషన్ ఉంటుంది. అంటే డూప్లెక్స్ కమ్యూనికేషన్ అంటే ఏంటంటే 2 sides నుంచి మనకి సర్వర్ నుంచి కానీ లేకపోతే క్లయింట్ దగ్గర నుంచి 2 sides నుంచి కమ్యూనికేషన్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, ఇది బై డైరెక్షనల్ మెసేజ్ అంటే క్లయింట్కి సర్వర్కి మధ్యలో బై డైరెక్షనల్గా అంటే క్లయింట్ నుంచి ఏ మెసేజ్ వచ్చింది, సర్వర్ నుంచి ఏ మెసేజ్ వచ్చింది అని చెప్పేసి ఈజీగా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే MQTT అంటే మెసేజ్ క్యూయింగ్ టెలిమెట్రీ ట్రాన్స్పోర్ట్. ఇది లైట్ వెయిట్ ప్రోటోకాల్ అనమాట. మధ్యలో బ్రోకర్ని యూజ్ చేసుకొని మెసేజ్ని క్లయింట్ నుంచి ఫార్వర్డ్ చేస్తుంది. సో మనకి ఇందులో ఏంటంటే HTTPకి అండ్ MQTTకి డిఫరెన్సెస్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అవి షార్ట్లో అప్లోడ్ చేసాము, చూడాలనుకున్న వాళ్ళు చూసుకోవచ్చు. నెక్స్ట్ XMPP అంటే ఏంటంటే ఎక్స్టెన్సిబుల్ మెసేజింగ్ అండ్ ప్రెజెన్స్ ప్రోటోకాల్. ఇదేంటంటే XML బేస్డ్ ప్రోటోకాల్ అనమాట. XMLని యూజ్ చేసుకొని దీన్ని మనం డిజైన్ చేశారు. దేనికోసం అంటే రియల్ టైమ్ కమ్యూనికేషన్ కోసం బిల్డ్ చేశారనమాట. నెక్స్ట్ DDS అంటే డేటా డిస్ట్రిబ్యూషన్ సర్వీస్. ఇదేంటంటే మనకి D2D అంటే డివైస్ టు డివైస్ కమ్యూనికేషన్ కోసం డేటా సెంట్రిక్ మిడిల్ వేర్ని బిల్డ్ చేశారనమాట. ఓకే, డివైస్ టు డివైస్ కమ్యూనికేషన్ కోసం ఈ ప్రోటోకాల్ని డిజైన్ చేశారు. నెక్స్ట్ ఏంటంటే AMQP అంటే అడ్వాన్స్డ్ మెసేజ్ క్యూయింగ్ ప్రోటోకాల్. ఇది ఏంటంటే ప్రాసెస్ టు ప్రాసెస్ అండ్ పబ్లిష్ సబ్స్క్రైబ్ మెసేజ్లకి సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇది కూడా బ్రోకర్స్ని యూజ్ చేసుకొని మెసేజ్ని క్యూ చేస్తుంది అనమాట రూట్లోకి. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లాజికల్ డిజైన్ ఆఫ్ IoT. ఇదేంటంటే ఇప్పుడు మనకి ఇంప్లిమెంటేషన్లో లో లెవెల్ స్పెసిఫిక్స్ ఉంటాయి కదా, వాటి దగ్గరికి వెళ్ళకుండానే అంటే వితౌట్ దాన్ని చూపించకుండానే డైరెక్ట్ ఎంటిటీస్ కానీ ప్రాసెసింగ్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఓకే, అంటే మనకి అబ్స్ట్రాక్ట్ రిప్రజెంటేషన్ అంటే ఏంటంటే మనకి కావాల్సిన దాన్ని మాత్రమే చూపిస్తుంది, అవసరం లేని దాన్ని చూపించదు అనమాట. అలానే ఇప్పుడు మనకి లో లెవెల్లో జరిగిన ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి చూపించకుండా డైరెక్ట్గా మనకి ప్రాసెస్ ఏం కావాలి అండ్ ఎంటిటీస్ ఏం కావాలో దాన్ని రిప్రజెంట్ చేయడం కోసం లాజికల్ డిజైన్ని బిల్డ్ చేశారనమాట. ఓకే, ఇప్పుడు మనకి IoTకి ఫంక్షనల్ బ్లాక్స్ అనేవి ఉంటాయి. ఆ ఫంక్షనల్ బ్లాక్స్కి ఒక డయాగ్రామ్ రిప్రజెంటేషన్ చూసుకున్నట్లయితే అప్లికేషన్స్ ఉంటాయి, సర్వీసెస్, కమ్యూనికేషన్, మేనేజ్మెంట్, సెక్యూరిటీ అండ్ డివైస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, ఈ IoT సిస్టమ్ అనేది 6 ఫండమెంటల్ బ్లాక్స్ లాగా డివైడ్ అయిందనమాట. ఓకే, ఈ బ్లాక్స్ అనేవి మనకి ఐడెంటిఫికేషన్ కానీ సెన్సింగ్, యాక్చువేషన్, కమ్యూనికేషన్ అండ్ మేనేజింగ్లో యూజ్ అవుతాయి. సో ఫస్ట్ ఏంటి డివైస్. ఇది ఒక బ్లాక్, ఫంక్షనల్ బ్లాక్స్ 6 ఉంటాయన్నాం కదా, అందులో ఫస్ట్ వన్ ఏంటంటే డివైస్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే సెన్సింగ్ కానీ యాక్చువేషన్ కానీ మానిటరింగ్, కంట్రోల్ లాంటి పర్ఫార్మెన్స్ని పర్ఫామ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటి కమ్యూనికేషన్ ఏం చేస్తుందంటే ఇప్పుడు మనకి డేటా ట్రాన్స్మిషన్ ఉంటుంది కదా డివైజెస్కి మధ్యలో, వాటిని హ్యాండిల్ చేస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు మనకి సిస్టమ్ని కూడా అంటే ఇప్పుడు మనకి వేరియస్ ప్రోటోకాల్స్ని యూజ్ చేసుకుంటుంది కదా, దాన్ని కూడా హ్యాండిల్ చేయడం కోసం ఈ కమ్యూనికేషన్ని యూజ్ చేస్తున్నాం అనమాట, ఈ బ్లాక్ని ఫంక్షనల్ బ్లాక్ని. నెక్స్ట్ ఏంటంటే సర్వీసెస్. ఇప్పుడు మనకి ఈ సర్వీసెస్ ఏం చేస్తున్నాయంటే కొన్ని సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఆ సర్వీసెస్ ఏమై ఉండొచ్చు అంటే డివైస్ మానిటరింగ్, కంట్రోల్ చేయడము, డేటాని పబ్లిష్ చేయడం కానీ డిస్కవర్ చేయడం లాంటి సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే మేనేజ్మెంట్ అంటే ఏంటంటే IoT సిస్టమ్స్కి గవర్న్ అంటే మేనేజ్ చేస్తుంది. IoT సిస్టమ్ని మేనేజ్ చేయడం కోసం మేనేజ్మెంట్ని యూజ్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ సెక్యూరిటీ ఏం చేస్తుందంటే ఇప్పుడు మన డేటా ఉంటుంది కదా, దాన్ని సెక్యూర్ చేయడం కోసం, అంతేకాకుండా సిస్టమ్ని సెక్యూర్గా ఉంచడం కోసం ఈ సెక్యూరిటీ బ్లాక్ని యూజ్ చేస్తామన్నమాట. నెక్స్ట్
నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఐఓటీ కమ్యూనికేషన్ మోడల్స్. సో ఐఓటీలో కమ్యూనికేషన్ మోడల్స్ ఏమేమి ఉన్నాయంటే ఫస్ట్ వన్ వచ్చేసి రిక్వెస్ట్ రెస్పాన్స్ మోడల్. సో ఈ రిక్వెస్ట్ రెస్పాన్స్ మోడల్ ఏంటంటే క్లయింట్ సర్వర్ ఇద్దరు ఉంటారు కదా, ఇప్పుడు క్లయింట్ దగ్గర నుంచి రిక్వెస్ట్ పంపిస్తారు. అంటే లైక్ ఎగ్జాంపుల్ యాక్సెప్ట్ చేయండి మా రిక్వెస్ట్ అని చెప్పేసి సెండ్ చేశారనుకోండి, సర్వర్ దగ్గర నుంచి రెస్పాన్స్ వస్తుంది, రిక్వెస్ట్ యాక్సెప్టెడ్ అని చెప్పేసి రెస్పాన్స్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటి పబ్లిష్ సబ్స్క్రైబ్. సో ఈ పబ్లిష్ సబ్స్క్రైబ్ ఏంటంటే పబ్లిషర్స్ అనే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏంటంటే సబ్స్క్రైబ్డ్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళని బ్రోకర్స్ లాగా యూజ్ చేసుకొని కన్జ్యూమర్కి సెండ్ చేస్తారనమాట మెసేజ్ని. ఇది పబ్లిష్ అండ్ సబ్స్క్రైబ్ మోడల్, ఇది ఒక మోడల్. అండ్ రిక్వెస్ట్ రెస్పాన్స్ అనేది ఒక మోడల్, పబ్లిష్ సబ్స్క్రైబ్ మోడల్ అనేది ఇంకొక మోడల్. నెక్స్ట్ పుష్ పుల్ మోడల్. ఈ పుష్ పుల్ మోడల్ ఏంటంటే పబ్లిషర్ అనేటోడు మెసేజ్ని క్యూస్కి పుష్ చేస్తారు. ఓకే, పబ్లిషర్స్ మెసేజ్ని క్యూస్కి పుష్ చేస్తుంటే ఈ క్యూస్ ఏం చేస్తాయంటే కన్జ్యూమర్స్కి పుల్ చేస్తాయన్నమాట. అలా దీనికి పుష్ పుల్ మోడల్ అని చెప్పేసి వచ్చింది పేరు. నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ పేర్ మోడల్. ఎక్స్క్లూజివ్ పేర్ మోడల్లో ఏంటంటే ఇప్పుడు మనకి ప్రతి ఒక్కటి పేర్ లాగా ఉంటుందన్నమాట ఇందులో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లయింట్ అండ్ ఇక్కడ సర్వర్ ఉన్నారు కదా, ఇప్పుడు యాక్సెప్ట్ చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ పంపించారు. ఓకే, యాక్సెప్ట్ చేయండి అని రిక్వెస్ట్ పంపించినప్పుడు దానికి రెస్పాన్స్ ఏంటంటే ఓకే యాక్సెప్ట్ చేశాను రిక్వెస్ట్ అని చెప్పేసి రెస్పాన్స్ రావడం. నెక్స్ట్ మనకు కావాల్సిన మెసేజ్ ఏదో అది ఫార్వర్డ్ చేయడం, అంటే రిక్వెస్ట్ పంపడం అనమాట. మెసేజ్ రిక్వెస్ట్ పంపిస్తే ఓకే దానికి ఆ మెసేజ్ ప్రకారం రెస్పాన్స్ పంపిస్తారు. నెక్స్ట్ ఇక కమ్యూనికేషన్ అయిపోయింది అనుకోండి, ఇప్పుడు ఏం చేస్తారంటే రిక్వెస్ట్ని క్లోజ్ చేయాలి, కాబట్టి రిక్వెస్ట్ని క్లోజ్ చేస్తామని చెప్పేసి రిక్వెస్ట్ పంపిస్తారు. సో రెస్పాన్స్ ఏమొస్తుందంటే ఓకే క్లోజ్డ్ అని చెప్పేసి అలా రెస్పాన్స్ అనేది వస్తుందన్నమాట. అంటే ఇక్కడ ఏంటంటే ఎక్నాలెడ్జ్మెంట్ అనేది ఉంది, అంటే ఇక్కడ నుంచి ఏదైతే పంపిస్తున్నామో దాని దగ్గర నుంచి కూడా మనకి రెస్పాన్స్ వస్తుంది కాబట్టి దీన్ని ఎక్నాలెడ్జ్మెంట్ అని చెప్పేసి అంటాం. సో వీటిని మనము జస్ట్ నార్మల్గా ఏమంటారు డయాగ్రామ్ రిప్రజెంటేషనే కాకుండా డయాగ్రామ్స్తో పాటు కొంచెం మ్యాటర్ కూడా రాయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కమ్యూనికేషన్ ఏపీఐస్. సో కమ్యూనికేషన్ ఏపీఐస్లో ఏపీఐ అంటే తెలుసు కదా, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేసెస్. సో మనకి ఇందులో 2 ఉంటాయి కమ్యూనికేషన్ ఏపీఐస్. ఫస్ట్ వన్ ఏంటంటే రెస్ట్ బేస్డ్ కమ్యూనికేషన్ ఏపీఐస్ అండ్ సెకండ్ వన్ వెబ్ సాకెట్ బేస్డ్ కమ్యూనికేషన్ ఏపీఐస్ లాంటివి ఉంటాయి. సో అందులో ఫస్ట్ వన్ ఏంటంటే రెస్ట్ బేస్డ్ కమ్యూనికేషన్ ఏపీఐ. ఇందులో మనకి డయాగ్రామ్ లాగా చూసుకున్నట్లయితే ఫస్ట్ హెచ్టిటిపి క్లయింట్ ఉంటాడు అండ్ సర్వర్, ఇవి నార్మల్గా తెలిసినాయి కదా. మధ్యలో ఏంటంటే హెచ్టిటిపి ప్యాకెట్స్ లాంటివి యూజ్ చేస్తారనమాట. ఆ ప్యాకెట్స్లో ఏంటంటే గెట్, పుట్, పోస్ట్, డిలీట్, జేసన్, ఎక్స్ఎంఎల్. మనం ఆల్రెడీ హెచ్టిటిపి ప్రోటోకాల్లో ఇది చూసాం. ఓకే, హెచ్టిటిపి ప్రోటోకాల్లో మనకి గెట్, పుట్ లాంటి మెథడ్స్ అనేవి యూజ్ చేస్తామని చెప్పేసి అన్నాం కదా. ఈ రెస్ట్ బేస్డ్ కమ్యూనికేషన్ ఏపీఐలో హెచ్టిటిపిని యూజ్ చేస్తున్నాం, అంటే ఈ ప్రోటోకాల్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి హెచ్టిటిపి ప్యాకెట్స్ ఏవైతే ఉన్నాయో అవి మధ్యలో ఉంటాయన్నమాట. ఓకే, సర్వర్ దగ్గర ఏంటంటే మనకి రీసోర్సెస్ లాంటివి ఏమున్నాయని చెప్పేసి చూపిస్తుంది అనమాట. రెస్ట్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే రిప్రజెంటేషన్ స్టేట్ ట్రాన్స్ఫర్. సో ఇదేంటంటే ఒక ఆర్కిటెక్చరల్ స్టైల్ అనమాట. దేనికోసం అంటే వెబ్ ఏపీఐస్ ఉంటాయి కదా వాటి కోసం డిజైన్ చేశారు. దేని మేనేజ్ చేస్తుందంటే రీసోర్సెస్ని మేనేజ్ చేసి అండ్ రిక్వెస్ట్ రెస్పాన్స్ కమ్యూనికేషన్ మోడల్ ఉంది కదా దాన్ని ఫాలో అవుతుంది అనమాట. అంటే మనం ఇందాక అన్నాం కదా రిక్వెస్ట్ రెస్పాన్స్ కమ్యూనికేషన్ మోడల్. సో క్లయింట్ అండ్ సర్వర్ ఉంటే రిక్వెస్ట్ సెండ్ చేస్తే దానికి తగ్గట్టుగా రెస్పాన్స్ అనేది వస్తుంది. సో మనకి ఇక్కడ ఏంటంటే ఈ రెస్ట్ అనేది అంటే రెస్ట్ బేస్డ్ కమ్యూనికేషన్ ఏపీఐ ఏం చేస్తుందంటే వెబ్ ఏపీఐస్ కోసం డిజైన్ చేస్తారు అండ్ ఇది రీసోర్సెస్ని మేనేజ్ చేయడమే కాకుండా రిక్వెస్ట్ రెస్పాన్స్ కమ్యూనికేషన్ మోడల్ని ఫాలో అవుతుంది అనమాట. ఓకే, దీని యొక్క కన్స్ట్రెయిన్స్ ఏంటివి అంటే ఫస్ట్ ఏంటంటే క్లయింట్ అండ్ సర్వర్. సో మనకి క్లయింట్ ఏం చేస్తాడు రిక్వెస్ట్ని పంపిస్తాడు అండ్ క్లయింట్ ఏం చేస్తాడు రిక్వెస్ట్ని పంపిస్తాడు రీసోర్సెస్ యూజ్ చేసుకొని. నాకు రీసోర్సెస్ కావాలి అని చెప్పేసి రిక్వెస్ట్ పంపించారు. సో సర్వర్ ఏం చేస్తుంది మేనేజ్ చేసి అండ్ రెస్పాన్స్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఓకే ఈ రిసోర్స్ అవైలబుల్ అని చెప్పేసి ఇట్లా రెస్పాన్స్ అనేది పంపిస్తుంది అనమాట. నెక్స్ట్ స్టేట్లెస్లో ఏంటంటే మనకి ఇక్కడ ఇప్పుడు ప్రతి ఒక్క రిక్వెస్ట్కి అంత ఇన్ఫర్మేషన్ అనేది అంతా తెలిసి ఉండాలన్నమాట. ఓకే, ప్రతి ఒక్క రిక్వెస్ట్కి మనకి ఈ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అసలు రిక్వెస్ట్ పంపిస్తున్నాం, ఓకే ఆ రిక్వెస్ట్లో మనకి ఏం ఇన్ఫర్మేషన్ కావాలి అని చెప్పేసి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది అర్థమయ్యేటట్టుగా ఉండాలన్నమాట. నెక్స్ట్ క్యాచబుల్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి రెస్పాన్స్ అనేది ఉంది కదా, మనకి వచ్చే రెస్పాన్స్ అనేది క్యాచబుల్గా ఉందా లేకపోతే నాన్ క్యాచబుల్గా, అంటే ఇప్పుడు మనకి క్యాచీ అంటే మెమొరీ లాగా అనమాట. ఓకే, అది స్టోర్ చేసుకునేటట్టు ఉందా లేదా అని చెప్పేసి కూడా లేబుల్ చేయాలన్నమాట. దానివల్ల మనకి ఏమవుతుందంటే రెస్పాన్సెస్ని మళ్ళీ యూజ్ చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది.
ఓకే, ఇప్పుడు ఒకవేళ క్యాచబుల్ అనుకోండి, ఓకే హెల్ప్ఫుల్ అనమాట, ఎందుకంటే మనకి రెస్పాన్స్ని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. అదే నాన్ క్యాచబుల్ అనుకోండి ఏం చేయలేం కదా. అంటే ఇప్పుడు మనకి ముందే డేటా అనేది క్యాచబుల్గా ఉందా లేకపోతే నాన్ క్యాచబుల్గా ఉందా తెలిస్తే బెనిఫిట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ లేయర్డ్ సిస్టమ్ అంటే ఏంటంటే లేయర్స్ లాగా అంటే స్ప్లిట్ అవుతుంది అనమాట. ఈ ఆర్కిటెక్చర్ అనేది లేయర్స్ లాగా స్ప్లిట్ అవుతుంది. సో క్లయింట్కి ఏంటంటే మనకి డైరెక్ట్గా సర్వర్స్కి వెళ్లకుండా మధ్యలో ఇంటర్మీడియట్ లైక్ బ్రోకర్ లాగా యూస్ చేసుకోవడం అని చెప్పేసి అన్నాం కదా ఇందాక. అలా క్లయింట్ నుంచి డైరెక్ట్ సర్వర్కి మెసేజ్ వెళ్లకుండా అంటే డైరెక్ట్ సర్వర్తో మాట్లాడుతున్నారా లేదా తెలియకుండా మనకి ఇక్కడ ఏంటంటే డేటాని స్ప్లిట్ చేయడం వల్ల ఆ లేయర్స్లో నుంచి ఏ లేయర్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వస్తుందో చెప్పలేమన్నమాట. నెక్స్ట్ యూనిఫామ్ ఇంటర్ఫేస్. సో మనకి ఇందులో ఏంటంటే ఈ కమ్యూనికేషన్ అనేది యూనిఫామ్ మెథడ్స్ని యూజ్ చేసుకుంటుంది. ఆ యూనిఫామ్ మెథడ్స్ ఏంటంటే HTTP ప్రోటోకాల్ అండ్ URIs. అంటే ఇదేంటంటే రీసోర్సెస్ని చూపించడం కోసం URIsని యూజ్ చేస్తున్నాం అనమాట. ఓకే, ప్రతి ఒక్క మెసేజ్ అనేది మనకి ఇన్ఫర్మేషన్ అనేది చూపించాలి రిక్వెస్ట్ని ప్రాసెస్ చేయడం కోసం. ఓకే, మనం చూపించే ప్రతి ఒక్క మెసేజ్ అనేది మనకి ఇన్ఫర్మేషన్ చూపించాలి రిక్వెస్ట్ అనేది ప్రాసెస్ చేయడం కోసం. నెక్స్ట్ కోడ్ ఆన్ డిమాండ్. సో ఈ కోడ్ ఆన్ డిమాండ్ ఏంటంటే ఇది ఒక ఆప్షనల్ కన్స్ట్రెయింట్ అనమాట. ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే సర్వర్కి కోడ్ని పంపిస్తుంది. ఓకే, సర్వర్ క్లయింట్కి కోడ్ని పంపిస్తుంది అనమాట. ఫంక్షనాలిటీస్ ఎలా ఉన్నాయి ఏంటని చెప్పడం కోసం దీనికి కోడ్ని పంపిస్తుంది అనమాట. ఇది ఒక ఆప్షనల్ కన్స్ట్రెయింట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి వెబ్ సాకెట్ బేస్డ్ కమ్యూనికేషన్ API. ఇదేంటంటే బై డైరెక్షన్ 2 sides నుంచి కమ్యూనికేషన్ అనేది ఉంటుంది బిట్వీన్ క్లయింట్స్కి అండ్ సర్వర్స్కి. 2 sides కమ్యూనికేషన్ అనేది ఉంటుందన్నమాట. ఇది ఏం చేస్తుందంటే లాటెన్సీని రెడ్యూస్ చేస్తుంది. అంతేకాకుండా IoT అప్లికేషన్స్ రియల్ టైంలో ఉండే IoT అప్లికేషన్స్ ఉన్నాయి కదా వాటికి కూడా ఇది సూటబుల్ అనమాట. సో ఇప్పుడు మనం ఒక డయాగ్రామ్ రిప్రజెంటేషన్ చూసుకున్నట్లయితే ఫస్ట్ క్లయింట్ అండ్ సర్వర్ అనేటోళ్ళు ఉంటారు. సో ఈ క్లయింట్ ఏం చేస్తున్నారు మనకి రిక్వెస్ట్ సెండ్ చేస్తున్నారు అనమాట. ఏమనంటే WS కనెక్ట్ అంటే వెబ్ సాకెట్ కనెక్షన్ అనేది ఇవ్వాలి అని చెప్పేసి రిక్వెస్ట్ సెండ్ చేస్తున్నారు. సో సర్వర్ ఏం చేస్తుందంటే రెస్పాన్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. సో దీన్ని మనం ఏమంటున్నామంటే ఇనిషియల్ హ్యాండ్ షేక్ అని అంటున్నాం. ఎందుకంటే ఇనిషియల్గా రిక్వెస్ట్ సెండ్ చేస్తే దానికి రెస్పాన్స్ అనేది వస్తుంది అంటే మనం యాక్సెప్ట్ చేసుకోవడం కోసం కాబట్టి. నెక్స్ట్ డేటా ఫ్రేమ్, మనకి ఏ డేటా అయితే కావాలో ఆ డేటాని పంపిస్తే దాన్ని బేస్ చేసుకుని డేటా ఫ్రేమ్ని పంపించడం, మళ్ళీ డేటా ఫ్రేమ్ని పంపిస్తుంది. ఇదేంటంటే బై డైరెక్షనల్ కమ్యూనికేషన్. ఎందుకంటే మనకి డేటా ఫ్రేమ్ని పంపిస్తుంటే మళ్ళీ మనకి కావాల్సిన డేటా ఫ్రేమ్ని ఇది పంపిస్తుంది కాబట్టి ఇది బై డైరెక్షనల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మనకి కనెక్షన్ని రిక్వెస్ట్ని క్లోజ్ చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ సెండ్ చేస్తున్నాం అండ్ దానికి బేస్ చేసుకుని క్లోజ్ రెస్పాన్స్ అనేది మనకు వస్తుంది. ఇదేమవుతుందంటే క్లోజింగ్ కనెక్షన్ అవుతుంది. అంటే మనకి క్లయింట్కి అండ్ సర్వర్కి మధ్యలో బై డైరెక్షనల్గా కమ్యూనికేషన్ అనేది నడుస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి IoT ఎనేబులింగ్ టెక్నాలజీస్. ఈ IoT ఎనేబులింగ్ టెక్నాలజీస్లో ఫస్ట్ వన్ ఇప్పుడు మనకి ఎన్ని ఉంటాయంటే ఇందులో 5 టాపిక్స్ ఉంటాయి. ఓకే, 5 టెక్నాలజీస్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్. ఈ వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్ ఏం చేస్తుందంటే మనకి డిస్ట్రిబ్యూటెడ్ సెన్సార్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇందులో ఈ వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్లో మనకి డిస్ట్రిబ్యూటెడ్ సెన్సార్స్ ఉంటాయి. ఇవి ఏం చేస్తున్నాయంటే డివైసెస్ కానీ రూటర్స్కి ఫిజికల్ కండిషన్స్ని మానిటర్ చేయడం ఎలా అని చెప్పేసి చూపిస్తుంది అనమాట ఈ డిస్ట్రిబ్యూటెడ్ సెన్సార్ అనేది. ఓకే, ఈ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అనేది ఏం చేస్తుందంటే డివైజెస్కి రూటర్స్కి మధ్యలో ఇప్పుడు ఎలా మానిటర్ చేస్తున్నారు ఫిజికల్ కండిషన్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి మానిటర్ చేస్తుంది ఈ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అనేది. సో ఈ నెట్వర్క్ దేన్ని యూజ్ చేసుకోవాలంటే ఈ నెట్వర్క్ని యూజ్ చేసుకోవాలి. ఆ నెట్వర్క్ ఏంటంటే వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్ అనమాట. అయితే ఇప్పుడు మనకి ఇక్కడ డేటాను కలెక్ట్ చేసుకోవాలి కదా, మనం మానిటర్ చేయాలన్నా కానీ డేటాను కలెక్ట్ చేసుకోవాలి. సో దానికోసం కోఆర్డినేటర్స్ ఏం చేస్తాయంటే డేటాని కలెక్ట్ చేసుకుంటారు. ప్రతి ఒక్క నోడ్ నుంచి అండ్ ప్రతి ఒక్క సర్వర్ నుంచి డేటాని కలెక్ట్ చేసుకుంటుంది. ఎలా అంటే గేట్వే లాగా. ఓకే, గేట్వే లాగా కనెక్ట్ చేసుకొని ఏం చేస్తుందంటే ఇంటర్నెట్కి సెండ్ చేస్తుంది. నెక్స్ట్ దీని యొక్క అప్లికేషన్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నామంటే వెదర్ మానిటరింగ్లో, సాయిల్ ట్రాకింగ్లో అంటే సాయిల్ యొక్క మాయిశ్చర్ ఎలా ఉందని చెప్పేసి ట్రాక్ చేయడంలో, సర్వేలెన్స్, సెక్యూరిటీ ఇలాంటి CC కెమెరాస్ లాంటివి ఉంటాయి కదా అలాంటి వాట అండ్ అలాంటి చోట. నెక్స్ట్ ఎయిర్ క్వాలిటీ సెన్సింగ్, ఎయిర్ యొక్క క్వాలిటీ ఎలా ఉందంటే ఇందులో ఏమైనా హార్మ్ఫుల్ గ్యాసెస్ ఉన్నాయా లేదా అని చెప్పేసి ఫైండ్ చేయడం లాంటివి ఉంటాయి కదా అలాంటి ప్లేసెస్లో. అండ్ స్మార్ట్ గ్రిడ్ మానిటరింగ్, గ్రిడ్ లాంటివి ఏమైనా ఉంటాయి కదా అలాంటి ప్లేసెస్లో కోసం ఈ వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్ని యూజ్ చేస్తున్నాం అనమాట. సో ఎనేబులింగ్ టెక్నాలజీ ఏంటంటే ఇందులో వైర్లెస్ ప్రోటోకాల్స్ని యూజ్ చేస్తున్నాం అనమాట. ఎలాంటివి అంటే అవి IEEE 802.15.4 జిగ్బీ అనమాట. ఇదేంటంటే మనకి 2.4 GHz దాకా ఆపరేట్ చేస్తుంది అనమాట.
ఓకే, అంతేకాకుండా దీని యొక్క రేంజ్ అనేది 10 నుంచి 100 m అనేది ఉంటుందన్నమాట. దేన్ని బేస్ చేసుకోవాలంటే పవర్ని కానీ అండ్ ఎన్వైరన్మెంట్ని బేస్ చేసుకొని ఉంటుంది. సో నెక్స్ట్ దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటివి? ఓకే, దీని యొక్క డిప్లాయ్మెంట్ అనేది ఎలా ఉంటుందంటే లో కాస్ట్లో అయిపోతుంది అండ్ లో పవర్ అనేది అవసరం అవుతుంది. దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఇవి. లో కాస్ట్లో అండ్ పవర్ కూడా తక్కువలో అయిపోతుంది అనమాట. నెక్స్ట్ సెల్ఫ్ ఆర్గనైజింగ్, అంటే దానంతట అదే ఆర్గనైజ్ చేసుకోవడం లాంటివి కూడా ఉంటుందన్నమాట. సో ఇందులో ఉన్న నెట్వర్క్ అనేది రోబస్ట్ అయి ఉంటుంది అండ్ రీకాన్ఫిగర్, అంటే మళ్ళీ దానంతట అదే చేసుకోవడం లాంటివి కూడా ఉంటాయి అన్నమాట. ఈ వైర్లెస్ సెన్సింగ్ నెట్వర్క్ ఉంది కదా, ఇదేంటంటే ఐఓటీ ప్రోటోకాల్స్కి ఫండమెంటల్ అనమాట. ఓకే, ఇది ఏం చేస్తుందంటే డిస్ట్రిబ్యూటెడ్ సెన్సింగ్ని అండ్ డేటా కలెక్షన్ని ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ క్లౌడ్ కంప్యూటింగ్. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి? నార్మల్గా క్లౌడ్ అంటే స్టోర్ చేసుకునేది అండ్ కంప్యూటింగ్ అంటే ఏంటంటే మనకి అప్లికేషన్స్ అండ్ సర్వీసెస్ని ఇంటర్నెట్ ద్వారా డెలివర్ చేసేదాన్ని మనం క్లౌడ్ కంప్యూటింగ్ అని చెప్పేసి అంటాం అనమాట. ఇందులో మనకి 3 సర్వీస్ మోడల్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఆర్స్, అంటే IaaS, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. ఇందులో ఏంటంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఏంటంటే చాలా ఈ రోజుల్లో బాగా యూజ్ చేసేది ఏదైనా ఉందంటే ఇదే అనమాట. సో మనకి ఈ సర్వీస్ మోడల్ ఏంటంటే క్విక్గా అండ్ ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో మనకి యాక్సెస్ చేసుకోవడమే కాకుండా ప్రాసెస్ కానీ స్టోరేజ్ లాంటివి కూడా ఈజీగా చేసుకోవచ్చు. సో నో కంట్రోల్, అంటే దీన్ని ఎవరో కంట్రోల్ చేయడం లాంటి అవసరం కూడా ఉండదన్నమాట. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఓపెన్ స్టాక్ క్లౌడ్. నెక్స్ట్ వన్ వచ్చేసి పాస్, అంటే ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్. ఇది ఏంటంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్ ఉంది కదా, దాన్ని యాక్సెస్ చేసుకోవడం కోసం క్రియేట్ చేశారనమాట. ఓకే, ఓన్ అప్లికేషన్ని ఇదే క్రియేట్ చేసుకుంటుంది. మనం ఇందాకేమన్నాము, అందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాంట్లో ఏంటంటే ఎవరు కంట్రోల్ చేయరు, బట్ ఇదేంటంటే యూజర్ అనేవాడు కంట్రోల్ చేసుకుంటారనమాట. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే క్లౌడ్ ఫౌండరీ. నెక్స్ట్ సాస్, అంటే ఏంటంటే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. ఇది ఏం చేస్తుందంటే అప్లికేషన్స్ని యాక్సెస్ చేసుకుంటుంది అండ్ దీనికి కూడా ఎలాంటి కంట్రోల్ అనేది అవసరం ఉండదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్తో బేస్ చేసుకుంటే దీనికి ఇంకా అసలు ఎవరితోని సంబంధం ఉన్నట్టుగా ఉంటుందన్నమాట. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఈమెయిల్ కావచ్చు, జీమెయిల్ అండ్ సేల్స్ ఫోర్స్ లాంటివి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి బిగ్ డేటా అనలిటిక్స్, అంటే BDA. ఇది ఏంటంటే బిగ్ డేటా అనమాట. ఇందులో మనకి ఏంటంటే హై వెలాసిటీ, హై వాల్యూమ్ అండ్ హై వెరైటీ అనేది ఉంటుంది. లార్జ్ డేటా సెట్స్ అనేవి ఉంటాయి అనమాట. డేటా మొత్తం ఒక దగ్గరే ఉండకుండా మనం ఏంటంటే ఫైల్స్ లాంటివి యూజ్ చేసి డేటాని డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. వాల్యూమ్ అనేది ఏంటంటే ఇప్పుడు మనకి ఇది ఒక లార్జ్ డేటా అనమాట. ఇది ఏంటంటే స్టోరేజ్ కావచ్చు, మేనేజ్మెంట్ సిస్టమ్ని ఓవర్వెల్మ్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వెలాసిటీ అంటే ఏంటంటే డేటాని ప్రొడ్యూస్ చేయడం కావచ్చు అండ్ ప్రాసెస్ చేయడం అనేది స్పీడ్గా అయిపోతుంది. వాల్యూమ్ అంటే ఏంటంటే డేటా అనేది ఎక్కువ ఉండడం. వెలాసిటీ అంటే ఏంటంటే స్పీడ్ ఆఫ్ ద డేటా అనేది ఫాస్ట్గా ఉండడం. వెరైటీ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి డేటా అనేది కొన్ని ఫార్మాట్స్లో ఉంటుంది, లైక్ స్ట్రక్చర్ కావచ్చు, అన్స్ట్రక్చర్డ్, సెమీ స్ట్రక్చర్డ్ కూడా కొన్ని ఉంటాయి. అలా వెరైటీ ఆఫ్ డేటాస్ ఉంటాయి కాబట్టి వెరైటీ అనమాట. సో మనకి ఇందులో ఏంటంటే కొన్ని స్టెప్స్ చేస్తుంది ఈ బిగ్ డేటా అనలిటిక్స్ అనేది. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే డేటా క్లీన్జింగ్, అంటే ఏంటంటే డేటాని ప్రీ ప్రాసెసింగ్ చేయడము, ప్రాసెస్ చేయడము, విజువలైజ్ చేయడం లాంటివి చేస్తుంది. నెక్స్ట్ బిగ్ డేటాలోని ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్లయితే ఐఓటీ సిస్టమ్స్లో ఉండే బిగ్ డేటా ఎగ్జాంపుల్స్ ఏంటంటే వెదర్ స్టేషన్స్లో నుంచి డేటాని, సెన్సార్ డేటా అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ ఫిట్నెస్ అండ్ హెల్త్ గురించి కూడా చెప్తుంది అండ్ లొకేషన్ని ట్రాక్ చేయడం లాంటివి కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఏంటంటే కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్. సో ఈ ప్రోటోకాల్ ఏంటంటే ఐఓటీ సిస్టమ్కి ఒక బ్యాక్ బోన్ లాగా అనమాట. ఇది ఏం చేస్తుందంటే నెట్వర్క్ కనెక్టివిటీ కావచ్చు, అప్లికేషన్స్ని కప్లింగ్ చేయడం లాంటివి ఎనేబుల్ చేస్తుంది అనమాట. ఓకే, ఇదేంటంటే డేటా ఎక్స్చేంజ్ ఫార్మాట్స్ని, డేటా ఎన్కోడింగ్, అడ్రస్సింగ్, దేనికోసం అంటే మనకి సోర్స్ నుంచి డెస్టినేషన్కి డేటా ప్యాకెట్స్ని పంపడం కోసం ఇది ఏం చేస్తుందంటే డేటా ఎక్స్చేంజ్ అండ్ డేటా ఎన్కోడింగ్ అండ్ అడ్రసింగ్ లాంటివి చూపిస్తుంది అనమాట. దీంట్లో ఫంక్షన్స్ ఏంటంటే సీక్వెన్స్ కంట్రోల్ అండ్ ఫ్లో కంట్రోల్ లాంటివి ఉంటాయి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎంబెడెడ్ సిస్టమ్స్ ఏంటంటే హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ రెండింటిని కలిపి మనకి స్పెసిఫిక్ టాస్క్ని పర్ఫామ్ చేస్తుంది అనమాట ఎంబెడెడ్ సిస్టమ్స్ అనేవి. సో ఇది ఏంటంటే మైక్రో ప్రాసెసింగ్, మైక్రో కంట్రోలర్, మెమోరీస్, నెట్వర్క్ యూనిట్స్, ఇన్పుట్ అవుట్పుట్ యూనిట్స్ అండ్ స్టోరేజ్, ఇవన్నీ కూడా ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్లో ఉంటాయన్నమాట. అంటే సాఫ్ట్వేర్కి సంబంధించినవి అండ్ హార్డ్వేర్కి సంబంధించినవి రెండు కూడా ఉంటాయన్నమాట. ఓకే, ఇవేంటంటే ఎంబెడెడ్ ఓఎస్ని కూడా రన్ చేస్తాయి అనమాట. లైక్ రియల్ టైమ్ ఓఎస్ ఎలా ఉంటుందో అలానే ఎంబెడెడ్ ఓఎస్ని కూడా రన్ చేస్తుంది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఐఓటీ లెవెల్స్ అండ్ డిప్లాయ్మెంట్ టెంప్లెట్స్. సో మనకి ఐఓటీ సిస్టమ్ అనేది వేరియస్ లెవెల్స్ లాగా
అయిందనమాట. అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకి ఒక లెవెల్లో ఫస్ట్ లెవెల్లో ఏంటంటే జనరల్గా నార్మల్గా చిన్న ప్రాసెస్లు చేయడం, అంటే చిన్నవి కంట్రోల్ చేయడం లాంటివి. అండ్ నెక్స్ట్ లెవెల్కి ఇంకా హార్డ్గా అలా కంప్లీట్ చేయడం కోసం లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ వచ్చాయన్నమాట. సో ఇందులో ఉండే కాంపోనెంట్స్ ఏంటంటే డివైజెస్ ఉంటాయి. ఓకే, డివైస్ ఏం చేస్తుందంటే ఐడెంటిఫికేషన్ కావచ్చు, సెన్సింగ్ లాంటివి, యాక్చువేషన్ లాంటివి, మానిటరింగ్ లాంటివి చేస్తుంది. రీసోర్స్ ఏం చేస్తుందంటే ప్రాసెసింగ్ కోసం, ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకోవడం కోసం, కంట్రోల్ చేయడం కోసం, నెట్వర్క్ యాక్సెస్ ప్రొవైడ్ చేయడం కోసం రీసోర్సెస్ని యూజ్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ కంట్రోలర్ సర్వీస్. కంట్రోలర్ సర్వీస్ ఏం చేస్తుందంటే డివైస్లో ఇప్పుడు మనకి వెబ్ సర్వీసెస్ అండ్ డేటాను సెండ్ చేయడము, రిసీవ్ చేసుకోవడం లాంటివి ఉంటాయి కదా, బట్ అన్నిటిని రన్ చేయడం కోసం కంట్రోలర్ సర్వీస్ని యూజ్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ ఏంటంటే డేటాబేస్ ఏం చేస్తుంది, స్టోర్ చేసుకుంటుంది. ఐఓటీ డివైజెస్లో నుంచి జనరేట్ అయిన డేటా ఉంటుంది కదా, దాన్ని స్టోర్ చేసుకుంటుంది అనమాట. నెక్స్ట్ వెబ్ సర్వీస్ అంటే ఏంటంటే ఇప్పుడు డివైజెస్కి మధ్యలో లింక్స్ అండ్ అప్లికేషన్స్ మధ్యలో లింక్స్ అండ్ డేటాబేస్, ఎనలైజ్ కాంపోనెంట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, బట్ అన్నిటి మధ్యలో లింక్ని ప్రొవైడ్ చేసేది ఏంటంటే వెబ్ సర్వీస్ అనేది లింక్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో మనం ఇందాక ఆల్రెడీ రెస్ట్ అండ్ వెబ్ సాకెట్ అని చెప్పేసి అన్నాం కదా, ఆ రెండింటికి డిఫరెన్సెస్ లాగా ఏంటంటే ఫస్ట్ వన్ స్టేట్లెస్ అయి ఉంటుంది, అండ్ ఇదేంటంటే స్టేట్ఫుల్. నెక్స్ట్ ఇది యూని డైరెక్షన్, ఓన్లీ వన్ డైరెక్షన్లో ఉంటుంది, ఇదేమో బై డైరెక్షనల్లో ఉంటుంది. ఇందులో మనకి టీసీపీ అనేది కావాలన్నమాట ప్రతి రిక్వెస్ట్కి. అంటే ఇప్పుడు మనకి ఒక రిక్వెస్ట్ పంపించాం అండ్ ఒక రెస్పాన్స్ వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ రిక్వెస్ట్ కోసం ఏంటంటే టీసీపీ అనేది అవసరం. ఇందులో ఏంటంటే ఒక టీసీపీ ఉంటే సరిపోతుంది ఓవరాల్ కనెక్షన్ కోసం. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏంటంటే ఓవర్ హెడ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట రెస్ట్లో. ఓకే, ఇందులో లెస్ ఓవర్ హెడ్ అనేది ఉంటుంది. సో మనకి ఇందులో స్కాలబిలిటీ అనేది హారిజెంటల్ అండ్ వర్టికల్గా ఉంటే ఇందులో అనేది ఏంటంటే హై స్కాలబుల్ ఉంటుంది. మనకి స్టేట్ఫుల్ అనే కనెక్షన్స్ ఉండడం వల్ల, ఇప్పుడు స్టేట్ఫుల్ అంటే ఏంటి, నార్మల్గా ఎక్కువ కనెక్షన్స్ అనేవి ఉండడం అనమాట, దానివల్ల కాంప్లెక్సిటీ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట వెబ్ సాకెట్స్లో. మనం ఇందాక లెవెల్స్ అని చెప్పేసి అన్నాం కదా, ఆ లెవెల్స్లో మనకి 6 లెవెల్స్ ఉంటాయి అనమాట. అందులో ఫస్ట్ వన్ నార్మల్గా ఉంటుంది అనమాట, అంటే నార్మల్గా చిన్న వాటిని సెన్స్ చేసుకోవడం కోసం యూజ్ చేసేది లెవెల్ 1 అనమాట. ఇందులో ఫస్ట్ ఏం చేస్తుంది, డేటాను కలెక్ట్ చేసుకుంటుంది. అండ్ ఇప్పుడు ప్రాసెసింగ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి అన్నట్లయితే ఇప్పుడు మనకి లోకల్గా ప్రాసెస్ చేసుకొని క్లౌడ్కి సెండ్ చేస్తుంది అని చెప్పేసి తెలిసిందే కదా, మనకి డేటాని క్లౌడ్కి సెండ్ చేస్తుంది అని చెప్పేసి తెలిసిందే. సో దీనికి ఒక డయాగ్రామ్ రిప్రజెంటేషన్లో ఇప్పుడు మనకి ఒక అప్లికేషన్ యాప్ అనేది ఉంటుంది. ఓకే, ఆ యాప్ నుంచి సర్వీస్ ఏం చేస్తుంది, మనం ఇందాక చెప్పాం కదా కాంపోనెంట్స్లో. సో ఈ కమ్యూనికేషన్ ద్వారా రెస్ట్ కావచ్చు, లేకపోతే వెబ్ సాకెట్ కమ్యూనికేషన్ ద్వారా సర్వీసెస్కి సెండ్ చేస్తుంది. ఓకే, దాని నుంచి డేటాబేస్లో నుంచి లార్జ్ డేటా సెట్స్లో నుంచి ఏ డేటా కావాలనో దాన్ని తీసుకొని కంట్రోలర్కి పంపిస్తుంది. అండ్ కంట్రోలర్ సర్వీస్ అని చెప్పేసి కూడా అనొచ్చు అనమాట. ఈ కంట్రోలర్ సర్వీస్ ఏం చేస్తుందంటే రీసోర్సెస్కి సెండ్ చేసి అండ్ డివైస్కి సెండ్ చేస్తుంది. ఇలా ఈ కమ్యూనికేషన్ అనేది చేసి ఎనలైజ్ చేస్తుంది అండ్ స్టోర్ చేసుకుంటుంది అనమాట. అవి చేసి ఇక్కడ నుంచి క్లౌడ్కి పంపిస్తుంది అనమాట. ఓకే, మనకి ఈ లోకల్ నుంచి క్లౌడ్కి డేటాని సెండ్ చేస్తుంది ఈ ప్రాసెస్లో. సో దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి, డేటాని లోకల్గా స్టోర్ చేసుకుంటుంది అండ్ ప్రాసెసింగ్ అనేది కూడా లోకల్గానే చేస్తుంది అనమాట. క్లౌడ్ ఇంటరాక్షన్ అనేది ఇక్కడ అవసరమే లేదు అండ్ స్కేలబిలిటీ అనేది కూడా లిమిటెడ్లో ఉంటుందన్నమాట. ఓకే, దీన్ని మనం ఏమంటున్నామంటే మానిటరింగ్ సిస్టమ్ అని చెప్పేసి అంటాం. అనమాట. ఓకే, ఇది లెవెల్ 1. ఇది లెవెల్ 1. ఇందులో ఏంటంటే కాస్ట్ అనేది తక్కువ ఉంటుంది అండ్ కాంప్లెక్సిటీ కూడా తక్కువ ఉంటుంది అనమాట. అంటే నార్మల్గానే లోకల్లోనే మనం ఏంటంటే ప్రాసెస్ చేస్తున్నాం అండ్ స్టోర్ చేసుకోవడం లాంటివి చేస్తున్నాం కాబట్టి ఇది సింపుల్గా అయిపోయే లెవెల్. నెక్స్ట్ లెవెల్ 2 అనేది ఏంటంటే ఇది ఒక సింగిల్ నోడ్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే సెన్సింగ్, యాక్చువేషన్ అండ్ లోకల్లో ఎనలైజ్ చేసుకోవడం లాంటివి చేస్తుంది అనమాట. కానీ డేటా స్టోరేజ్ మాత్రం క్లౌడ్లో జరుగుతుంది. ఓకే, మనకి ఇప్పుడు ఇది ఒక డయాగ్రామ్ రిప్రజెంటేషన్ లాగా అనమాట. ఇప్పుడు దీన్ని చూసుకున్నట్లయితే మనము ఇప్పుడు లోకల్గా అండ్ క్లౌడ్గా, ఇప్పుడు లోకల్ అండ్ క్లౌడ్ ఉంటుంది. సో ఈ క్లౌడ్లో డేటాని స్టోర్ చేసుకుంటుంది కాబట్టి డేటాబేస్ అనేది క్లౌడ్ సైడ్ ఉంటుందన్నమాట. అండ్ కంట్రోల్ చేసుకునేది అంటే ఇప్పుడు మనం ప్రాసెసింగ్ అని చెప్పేసి అన్నాం కదా, ప్రాసెసింగ్ అనేది ఇటు సైడ్ జరుగుతుంది కాబట్టి కంట్రోలర్, రీసోర్స్ అండ్ డివైస్ అనేవి లోకల్లోకి వచ్చాయన్నమాట. ఓకే, ఈ మానిటరింగ్ నోడ్ అనేది ఏం చేస్తుంది, ఎనలైజ్ చేస్తుంది అని చెప్పేసి అన్నాం కదా. సో ఇది ఎనలైజ్ చేస్తుంది, క్లౌడ్ ఏమో స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఓకే, లెవెల్ 2లో ఇది జరుగుతుంది. నెక్స్ట్ లెవెల్ 3లో ఏంటంటే ఇది ఒక సింగిల్ నోడే. ఇది డేటాని స్టోర్ చేసుకోవడం, ఎనలైజ్ చేసుకోవడం ప్రతి ఒక్కటి క్లౌడ్లోనే జరుగుతుంది అనమాట. దేన్ని బేస్ చేసుకుని ఉంటుందంటే క్లౌడ్ బేస్డ్ అయి ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు మనం ఏమన్నాము, స్టోర్ చేసుకునేది క్లౌడ్ సైడ్ అయితే ఆ యాప్ కావచ్చు, సర్వీస్ అండ్ డేటాబేస్ అనేవి ప్రతి ఒక్కటి క్లౌడ్ సైడ్ ఉంటాయి. కంట్రోలర్, రీసోర్స్, డివైస్ అనేవి మాత్రం ఇటు సైడ్ ఉంటాయి అనమాట. సో మానిటర్ నోడ్ నుంచి మనకి స్టోర్ చేసుకొని అండ్ ఎనలైజ్ చేయడం అనేది క్లౌడ్లో జరుగుతుంది.
నెక్స్ట్ లెవెల్ 4. లెవెల్ 4లో ఏంటంటే ఇప్పుడు మనకి మల్టిపుల్ నోడ్స్ అనేవి ఉంటాయి. ఓకే, మల్టిపుల్ నోడ్స్ ఉంటాయి. ఎనాలిసిస్ అనేది లోకల్గానే పర్ఫామ్ చేస్తుంది. డేటా మాత్రం క్లౌడ్లో ఉంటుందన్నమాట. అప్లికేషన్ అనేది క్లౌడ్ బేస్డ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు మనకి లోకల్లో ఇందులో మనకి నోడ్స్ ఉంటాయని చెప్పేసి అన్నాం. అంటే సింగిల్ నోడ్ కాకుండా మల్టిపుల్ నోడ్స్ అన్నాం కదా. సో మనం ఇక్కడ ఏంటంటే అబ్జర్వర్ నోడ్ అనేది యూజ్ చేస్తున్నాం అనమాట. ఓకే, అప్లికేషన్, సర్వీస్ అండ్ డేటాబేస్ అనేది మనకు తెలిసింది. సో సర్వీసెస్ అనేవి మనకి WNS అంటే వెబ్ సాకెట్ కావచ్చు అండ్ రెస్ట్ కావచ్చు అని చెప్పేసి అన్నాం కదా. సో దానికోసము ఇది ఒకటి వెబ్ సర్వీస్ అయి ఉంటుంది అండ్ వెబ్ సాకెట్ అయి ఉంటుంది, ఇంకోటేమో రెస్ట్ అయి ఉంటుంది అనమాట. ప్రతి ఒక్కటి ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాయి అనమాట. అండ్ కంట్రోలర్స్ కూడా 2 ఉంటాయి, అండ్ రిసోర్సెస్ 2 అండ్ డివైసెస్ 2 ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం ఏమన్నా పర్ఫార్మెన్స్ అనేది నోడ్లోనే జరుగుతుందని చెప్పేసి అన్నాం కదా, సారీ లోకల్గానే జరుగుతుందని చెప్పేసి అన్నాం కదా. మల్టిపుల్ నోడ్స్ కాబట్టి 2 నోడ్స్ని తీసుకుంటున్నాం అనమాట. అండ్ స్టోరేజ్ మాత్రం క్లౌడ్లోనే జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనకి అబ్జర్వర్ నోట్స్ ఉంటాయి. దానివల్ల ఏంటంటే సబ్స్క్రైబ్ కానీ రిట్రీవ్ ఇన్ఫర్మేషన్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ లెవెల్ 5. లెవెల్ 5లో ఏంటంటే మల్టిపుల్ నోట్స్ ఉంటాయి విత్ కోఆర్డినేటర్ అనేది మధ్యలో ఒకటి ఉంటుందన్నమాట. దాన్ని యూజ్ చేసుకొని ఈ సెన్సింగ్ అనేది పర్ఫామ్ చేస్తుంది అనమాట. ఓకే, కోఆర్డినేటర్ ఏం చేస్తుందంటే డేటాని కలెక్ట్ చేసుకొని మళ్ళీ అంతేకాకుండా క్లౌడ్కి సెండ్ చేస్తుంది అనమాట. ఓకే, ఇందులో కూడా సేమ్ యాప్, అబ్జర్వర్, సర్వీస్ లాంటివి ఉంటాయి. అండ్ ఇంకొక కంట్రోలర్, రీసోర్స్ డివైస్ అనేది వస్తుందని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఓకే, కోఆర్డినేటర్ ఉంటుంది మధ్యలో, ఇక్కడ ఎండ్ పాయింట్స్ ఉంటాయి అండ్ స్టోరేజ్ అండ్ అనాలిసిస్ అనేది ఇందులో జరుగుతుంది. నెక్స్ట్ లెవెల్ 6. లెవెల్ 6 ఏంటంటే ఇండిపెండెంట్గా ఎండ్ పాయింట్స్ అనేవి మల్టిపుల్లో ఉంటాయి. దేనికోసం అంటే సెన్సింగ్ అండ్ యాక్టివేషన్ అండ్ డేటాని సెండ్ చేయడం కోసం ఉంటుందన్నమాట. సో మనకి ఇందులో ఏంటంటే సెంట్రలైజ్డ్ కంట్రోలర్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, ఎక్కడ యూజ్ చేసినామంటే యాప్, అబ్జర్వర్ నోడ్ తెలిసిందే, సర్వీస్ ఉంటాయి అండ్ డేటాబేస్ ఉంటుంది, ఈవెంట్స్ కంట్రోలర్స్ ఉంటాయి తెలిసిందే. అండ్ ఇక్కడ మాత్రం సెంట్రలైజ్డ్ కంట్రోలర్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఓకే, సో దీన్ని మొత్తాన్ని మీకు ఒకటే డయాగ్రామ్లో చూపించాలంటే ప్రతి ఒక్క లెవెల్కి యాప్ ఉంటుంది, సర్వీస్ ఉంటుంది, కంట్రోలర్ ఉంటుంది అండ్ రీసోర్సెస్ ఉంటాయి అండ్ డివైస్ ఉంటుంది. ఓకే, యాప్ ఉంటుంది, సర్వీస్, కంట్రోలర్, రీసోర్స్, డివైస్ లాంటివి ఉంటాయి అనమాట. ఇది మాత్రం ఎక్కడికి వెళ్ళి ప్రతి లెవెల్లో ఇది మాత్రం ఉంటుందన్నమాట. ఫస్ట్ లెవెల్కి వచ్చేసరికి ఇవన్నీ లోకల్లో ఉంటాయి. ఫస్ట్ లెవెల్లో ఇవన్నీ లోకల్లో ఉంటాయి. ఓకేనా, లోకల్లో ఉంటే ఇక్కడ ఓన్లీ ఒకటే మానిటరింగ్ నోడ్ ఒకటి ఉంటుంది అండ్ క్లౌడ్కి సెండ్ చేస్తుంది. ఇక్కడ డేటాని స్టోర్ చేసుకోవడం కానీ ఎనలైజ్ చేయడం అనేది ఇందులో జరుగుతుంది అన్నమాట. ఇది ఫస్ట్ లెవెల్లో. ఓకే, సెకండ్ లెవెల్లోకి వచ్చేసరికి సేమ్ ఇలానే ఉంటుంది. బట్ ఎనల్లో ఏంటంటే స్టోరేజ్ అనేది క్లౌడ్లో ఉంటుందన్నమాట. సో స్టోరేజ్ అనేది క్లౌడ్లో ఉంటుంది కాబట్టి మనకి యాప్ కావచ్చు, సర్వీస్ లాంటివి ఇవి 2 కూడా ఇటు సైడ్ అంటే క్లౌడ్ సైడ్ ఉంటాయి అనమాట. మిగతావన్నీ లెవెల్ 2లో. నెక్స్ట్ లెవెల్ 3కి వచ్చేసరికి ఏంటంటే ప్రతి ఒక్కటి క్లౌడ్లోనే చేసుకుంటున్నాం కాబట్టి ఈ సర్వీసెస్ అన్ని ఇటే ఉంటాయి. బట్ ఈ మానిటరింగ్ నోడ్ అనేది ఒకటి మాత్రం ఇటు సైడ్ ఉంటుంది అండ్ క్లౌడ్లో మాత్రం స్టోరేజ్ అండ్ ఎనాలిసిస్ అని చెప్పేసి ఉంటాయి అన్నమాట. ఓకే, ఇది లెవెల్ 3. నెక్స్ట్ లెవెల్ 4లో ఏంటంటే మనకి మల్టిపుల్ నోడ్స్ అనేవి ఉంటాయి. ఓకే, మల్టిపుల్ నోడ్స్ ఉంటాయి కాబట్టి ఒక అబ్జర్వర్ నోడ్ అనేది ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. అనమాట. సో ఇక్కడ మధ్యలో ఏంటి సర్వీసెస్ అనేవి 2 ప్రొవైడ్ చేస్తున్నాం, కంట్రోలర్స్ అనేవి 2 ఉంటాయి, రిసోర్సెస్ అనేవి 2 ఉంటాయి, డివైజెస్ అనేవి 2 ఉంటాయి. ఓకే, ఇప్పుడు 2 ఉంటాయి కాబట్టి 2 పెట్టుకోవాలి అండ్ క్లౌడ్కి సెండ్ చేయాలని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇది లెవెల్ 4. నెక్స్ట్ లెవెల్ 5. లెవెల్ 5లో ఏంటంటే మనకి సేమ్ డయాగ్రామ్ లెవెల్ 4లో ఏ డయాగ్రామ్ అయితే ఉందో అదే వస్తుంది. బట్ కిందికి వచ్చేసరికి ఏంటంటే కోఆర్డినేటర్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. లెవెల్ 5లోకి వచ్చేసి ఏంటంటే సేమ్ ఇక లెవెల్ 4లో ఎలా అయితే ఉన్నాయో అలానే ఉంటుంది. బట్ కంట్రోలర్స్ అనేవి ఏంటి అంటే ఒకటి ఎక్స్ట్రా ఉంటుందన్నమాట. ఇక్కడ కోఆర్డినేటర్ అని చెప్పేసి ఎక్స్ట్రా వస్తుంది. నెక్స్ట్ లెవెల్ 6లోకి వచ్చేసరికి ఏంటంటే సేమ్ ఇందాక మనం ఎలా అయితే చేసామో అలానే, బట్ ఇక్కడ ఈ ప్లేస్లో మనకి సెంట్రలైజ్డ్ కంట్రోలర్ అని చెప్పేసి ఒకటి యూజ్ చేస్తాం అనమాట. ఇది అన్ని ఓవరాల్ 6 లెవెల్స్. సో ఇప్పుడు ఈ లెవెల్స్ని చూసాం కదా, ఆ లెవెల్స్ అనేవి ఒక్కొక్క లెవెల్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే లెవెల్ 1 అనేది అంటే లెవెల్ 1లో ఉండే IoT సిస్టమ్ ఉంది కదా, అది ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నామంటే హోమ్ ఆటోమేషన్స్లో అండ్ ఫిట్నెస్ ట్రాకర్స్లలో యూజ్ చేస్తున్నాం. లెవెల్ 2లో ఏంటంటే ఇరిగేషన్ సిస్టమ్స్లో అండ్ లెవెల్ 3 ఎక్కడంటే స్మార్ట్ సిటీస్ ట్రాఫిక్ మేనేజ్మెంట్లలో యూజ్ చేస్తున్నాం. లెవెల్ 4 అనేది ఏంటంటే స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్లో యూజ్ చేస్తాం. అండ్ లెవెల్ 5 అనేది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్మార్ట్ సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో యూజ్ చేస్తున్నాం అనమాట. అండ్ లెవెల్ 6లో ఏంటంటే ఇండస్ట్రియల్ ఆటోమేషన్ విత్ ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్లో యూజ్ చేస్తాం.